నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు జనవరిలో నిర్ణయం ప్రకటించే ఛాన్స్. వైసీపీ అభ్యర్థులపై కొనసాగుతున్న కసరత్తు, 60 మందితో రెండో జాబితా. కుప్పం ప్రాంతానికి వైసీపీ ఏం చేసింది? దోచుకోవడానికే జగనన్న వచ్చారన్న చంద్రబాబు. కాళేశ్వరం కంటే ప్రాణహితే ఉత్తమమైనది. ప్రాజెక్టు పేరుతో ప్రజాధనం వృధా చేశారన్న ఉత్తమ్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 793 కేసులు, 5గురు మృతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై కసరత్తు కొనసాగుతుంది. సీఎం జగన్ పిలుపుతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి నేతలు క్యూ కడుతున్నారు. ఇవాళ 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పుల లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలో మార్పుల చేర్పుల జాబితాను అధిష్టానం ప్రకటించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై కసరత్తు కొనసాగుతుంది. సీఎం జగన్ పిలుపుతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి నేతలు క్యూ కడుతున్నారు. ఇవాళ 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుల లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలో మార్పుల చేర్పుల జాబితాను అధిష్టానం ప్రకటించనుంది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్. సోని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి ఈరోజు కూడా కసరత్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మొత్తం తూర్పుగోదావరి, అదేవిధంగా అనంతపురం జిల్లాలకు సంబంధించి 11 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో 6 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అప్పటికే కొద్దిమంది ఎమ్మెల్యేలకు టికెట్లు రావని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జగ్గంపేట, పిఠాపురం, పత్తిపాడు, అదేవిధంగా పి గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈరోజు అధికారిక ప్రకటన కూడా రానుంది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా 5 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులకు సంబంధించి ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో మంత్రి ఉషా శ్రీచరణ్ కళ్యాణ్ దుర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. ఆవిడ్ని పెనుగొండ నియోజకవర్గానికి పంపిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనంతపురం ఎంపీగా ఉన్నటువంటి తలారు రంగయ్యను కళ్యాణ్ దుర్గానికి పంపిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి శంకర్ నారాయణను అనంతపురం ఎంపీగా పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు రాయదుర్గం, అదేవిధంగా సింగనమల నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొత్త ఇన్ఛార్జీలను ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా తూర్పుగోదావరి, అదేవిధంగా అనంతపురం జిల్లాలకు సంబంధించి ఈ మార్పులు చేర్పుల లిస్టు అధికారికంగా మరి కాసేపట్లో రానున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు మిగిలిన జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులపైన కూడా ప్రస్తుతం అయితే కసరత్తు కొనసాగుతూ ఉంది. నిన్న
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రకాశం జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తాననే అంశాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు కూడా సీఎం జగన్తో క్యాంపు కార్యాలయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. మరోవైపు గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈరోజు అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కూడా ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో చెన్నకేశ్వరరెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి అభ్యర్థిగా ఇస్తారు, ఎవరిని సమన్వయకర్తగా నియమిస్తారనే దానిపైన కూడా కొంత చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ బుట్ట రేణుక పేరు ఎమ్మెగనూరు నియోజకవర్గానికి సంబంధించి పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అదే సందర్భంలో చెన్నకేశ్వరరెడ్డి తనయుడు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఈ అంశాలు చర్చించేందుకు వారు కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డికి టికెట్ వచ్చే అవకాశం లేదని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని ఇప్పటికే వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్ కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సో వీరితో పాటు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితా పైన కూడా కసరత్తు జరుగుతుంది. ఈరోజు 11 నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటన అధికారికంగా వచ్చే ఛాన్స్ ఉంది. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి రేపు లిస్టును ప్రకటించే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు గెలిపే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కసరత్తు గత కొంతకాలంగా చేస్తూ ఉన్నారు. మొదటి దశలో 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. ఇక రెండో విడత ఈరోజు కొన్ని పేర్లు, అదేవిధంగా రేపు మరికొన్ని పేర్లు కూడా ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక టికెట్ వచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేలకు పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వారందరినీ పిలిపించి వారిని బుజ్జగించే ప్రయత్నం చేయడం కావచ్చు, అదేవిధంగా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఏ విధంగా న్యాయం చేస్తామనే అంశాన్ని కూడా వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. రాష్ట్రాన్ని లూటీ చేయడానికే జగన్ అధికారంలోకి వచ్చాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా భూ కబ్జాలు చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేదన్నారు. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. జగన్కు మిగిలింది ఇంకా 100 రోజులని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఉన్నారు తమ్ముళ్ళు, 35 సంవత్సరాల వయసు తక్కువ ఉండే వాళ్ళకి నా మొదటి ఎన్నిక మీకు తెలియదు. ఈ నియోజకవర్గం 35 ఏళ్లకు మునుపు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో తెలియాలంటే ఊరూరు ఒకసారి తిరిగి గత చరిత్ర నెమరేసుకుంటే నీకు అర్థమవుతుంది. అప్పుడు ఒకే ఒక రోడ్డు వీకోట నుంచి నేరుగా పలమనేరు నుంచి కుప్పం ఉండే రోడ్డు తప్ప ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్న పెద్దవాళ్ళని. ఏ ఊరికైనా ఆ రోజు సెల్ ఫోన్ ఉందా అని అడుగుతున్నా. గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్లు కానీ హై స్కూల్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం మన జర్నీ. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. మనం అధికారం లేనప్పుడు మన నియోజకవర్గం పట్ల సీత కన్నేశారు. నాయకులు ఉంటారు, యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేశాడు, కానీ ప్రజల కోసం ఏ ఒక్కరోజు ఆలోచించలేదని చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేవలం తన అవినీతి కోసమే చంద్రబాబు అధికారాన్ని ఉపయోగించుకున్నాడని ఎద్దేవా చేశారు. దాచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం. ఆ మనిషి, ఆ పెద్ద మనిషి 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు. ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు. ఆ అధికారం ద్వారా
వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు. జన్మభూమి కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు నాయుడు, వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా అధికారంతో ఏం చేశారు అని అంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు, ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు. ఆ అధికారంతో కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం. ఆ మనిషి, ఆ పెద్ద మనిషి 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు. ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం. రాయలసీమకు సీఎం జగన్ ద్రోహం చేశారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. జగన్ ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 3 నెలల్లో ప్రజలు మెచ్చే హామీలు నెరవేర్చే ప్రభుత్వం వస్తుందన్నారు. జగన్ ఇచ్చిన హామీలో 15% మాత్రమే నెరవేర్చారన్నారు. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చిన వాటిపై నివేదిక ఇచ్చామని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి 4 సంవత్సరాల 9 నెలలుగా అవస్థ ఉంది. ఈ కాలంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో అడుగడుగున ఘోర వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి. నిన్ననే మేము పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వాస్తవంగా అమలైన తీరుపైన సమగ్రమైన రిపోర్టును విడుదల చేశాం. ఇది దానికి సంబంధించిన కాపీ. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో 15% అమలయ్యాయి. 85% హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదనేది చాలా స్పష్టంగా హామీల వారీగా మేము ప్రజలకు నివేదిస్తూ ఉన్నాం. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పొంగులెట్టి కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్లు పర్యటిస్తున్నారు. మేడిగడ్డ నిర్మాణంపై అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్ కుంగిందని అయినా అప్పటి సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. 3 ఏళ్లలోనే ప్రాజెక్టు కుంగడం సిగ్గుచెట్టన్నారు. అన్ని విషయాలను త్వరలోనే నిర్ధారణ చేస్తామని చెప్పారు. మేడిగడ్డపై నిజానిజాలు ప్రజలకు వివరిస్తామని ఉత్తమ్ తెలిపారు. ప్రాజెక్టులు ఎవరు కట్టారో వారే కుంగిన పిల్లలపై బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డ కుంగటం వల్ల ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శించి పరిస్థితిని అంచనా వేస్తున్నామని, తాము కూడా తక్కువ నష్టం జరిగి ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రాజెక్ట్ విషయంలో మా పార్టీ అభిప్రాయం మొదటి నుంచి ఒకటిగానే ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినప్పటిది. మీకు ఒకసారి ఆ అంకెలు కూడా చెప్తాను. 38,000 కోట్లతో 16,40,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇవ్వడానికి ప్రాణహిత చేవెళ్ల ఒప్పుకోవడం జరిగింది. కట్టాలని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కాలువలు తోవడం జరిగింది. ఆ బ్యారేజ్ విషయంలో, ఆ హైట్ విషయంలో మహారాష్ట్రలో జరగబోయే కొద్దిపాటి ముంపుకి ఆ ప్రభుత్వంతో, అక్కడున్న ప్రజలతో చర్చలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అదే ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయినారు. వాళ్ళు కూడా ఈ ఏ హైట్ కట్టాలి, ఎంత సబ్మర్జెన్స్ అవుతుంది, మరి 1000 ఎకరాల, 2000 ఎకరాల, 3000 ఎకరాల, దానికి కంపెన్సేషన్ ఎట్లు ఇవ్వాలి, అక్కడ కొంత వాళ్ళు వ్యతిరేకించినా దానికి ఏ విధంగా సంజాయించాలనేది ముందు చర్చలు జరిగినాయి. పిల్లర్లు కుంగిపోవడంపై డ్యామ్ సేఫ్టీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్లో దెబ్బతిన్న పిల్లర్లను మంత్రులు పరిశీలించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై సమీక్ష చేస్తున్నామని, 3 బ్యారేజీలపై అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అనుమానాలు తేల్చడానికే సమీక్షలు చేస్తున్నామని,
ఆ రోజు జరిగిన విషయాలను అధికారులు ప్రజలకు చెప్పాలన్నారు. మేడిగడ్డలో టెక్నికల్గా ఏం జరిగిందో చెప్పాలని అధికారులను నిలదీశారు. మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి ఈ కట్టడాలు ఏ విధంగా జరిగినాయి, ఎందుకు కుంగిపోవటం జరిగింది, భారీ వర్షాల వల్ల పంప్ హౌస్ మునిగిపోవటం, అన్నారం బ్యారేజ్కు సంబంధించి బుడగలు రావటం, సుందిల్ల బ్యారేజ్కు సంబంధించి ఇంకో అంశం రావటం, ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంపద సరియైన విధానంలో ఖర్చు చేయటం జరిగిందో లేదా అని తెలుసుకునే ప్రయత్న భాగంలోనే ఇక్కడ పనిచేస్తా ఉన్న ఎస్సీలు, ఈలు, ఈఎన్సీలు, ఇక్కడ పనిచేస్తా ఉన్న కలెక్టరు, ఎస్పీ, మాకెవరిపైన వ్యక్తిగత ద్వేషాలు లేవు. సాంకేతిక పరంగా నిజంగా ఎక్కడా లోపం జరిగిందో స్పష్టంగా సుస్పష్టంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మీరు ఉంది నడిపియండి. ఆనాడు జరిగిన అంశాలు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీ యొక్క కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని వారు కోరటానికి ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కనుక మేము వారి దృష్టికి తీసుకొచ్చాం. మేడిగడ్డ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా తీసుకొస్తామంటూ పార్టీల నాయకులు ఓట్ల కోసం వస్తారు. వారిని నిలదీయండని జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జడి లక్ష్మీనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధించడంలో రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిందే అంటున్న జడి లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. జై భారత్ నేషనల్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ అయితే కనుక ప్రత్యేక హోదా కోసం అయితే కనుక ప్రజలకు పిలుపునివ్వడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు ఎలక్షన్స్ దాటివేయడం కూడా జరిగింది. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్పై అయితే కనుక ప్రత్యేక హోదా కోసం కూడా ఇటు పాటుపడుతున్నట్టు ప్రజలకు పిలుపునివ్వడం కూడా జరిగింది. దీనిపై మాట్లాడేందుకు మనతోటి జడి లక్ష్మీనారాయణ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ ప్రత్యేక హోదా అనేది కూడా ఇప్పటికే 2 సార్లు అయిపోయింది. 3వసారి ముచ్చటగా కూడా ప్రజలు ఏదైతే పెట్టుకున్నటువంటి ఇది అన్ని కూడా నీరు గార్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి అంటున్నామంటారు. ఇది ఏమంటారు? అడగందే అమ్మ కూడా పెట్టదంటారు. అమ్మే ఇస్తాననింది కానీ అమ్మ ఇవ్వలేదు. కాబట్టి పిల్లలు అడగాలి. పిల్లలు అడుగుతారని వాళ్ళకి మనం అనుకున్నాం కానీ ఈ పిల్లలు అడగల. కాబట్టి అందరం కలిసి ఇప్పుడు అడుగుదామన్నది ఒక సంకల్పం. దానికోసం ప్రతి ఒక్క నాగరికుడు, ప్రతి ఒక్క పౌరుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు ఈ ప్రత్యేక హోదా అన్నది మీరు చెప్పింది, మేమెప్పుడూ అడగలేదు. మీరే చర్చించారు ఫిబ్రవరి 2014లో విభజన జరుగుతున్నప్పుడు. సార్, ప్రత్యేకంగా ప్రత్యేక హోదాపై చూసుకున్నట్లయితే కనుక అటు బీజేపీని ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలను కూడా మీరు చెప్తా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ విభజించింది మేమే, ప్రత్యేక హోదా కూడా ఇచ్చేది మేమే అంటున్నారు కదా. ఇప్పుడు దాంతో మీరు కలిసి పనిచేసే కలిసి అంటే సపోర్ట్గా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? మరి ఆ చట్టంలో ఎందుకు పెట్టలా? మీరు ఫిబ్రవరిలో డిస్కషన్ చేశారు. ఫిబ్రవరిలో ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పారు మేము 5 సంవత్సరాల కంటే వీళ్ళు 10 సంవత్సరాలకు అన్నారు. తర్వాత వచ్చింది విభజన చట్టం. మరి ఆ చట్టంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఎందుకు ఉల్లేఖించలేదు మీరు? మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారు? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అదే అడుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు పార్టీలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి అందరం కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అని మనం అందరం సంకల్పించుకుందాం. ఎవరైనా క్రెడిట్ తీసుకోండి, ఇందులో ఏం లేదు. రాష్ట్రానికి యొక్క హోదా పెరగాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నదే మా అందరి సంకల్పం. అందరం కలిసి పనిచేద్దాం. రానున్న ఎన్నికల్లో మీ యొక్క పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు రాష్ట్రంలో దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళబోతా ఉన్నారు? అదేవిధంగా మీరు యువత అనేది కూడా ఎంతో ఇది ఉండదు పార్టీకి అనేది కూడా అంటా ఉన్నారు. యువతని ఏ విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేయబోతారు? ఈ ప్రణాళిక ముఖ్యంగా బ్యాడ్జ్ ధరించడం, ప్రతిజ్ఞ చేయడం, తర్వాత రిపబ్లిక్ డే రోజున అందరూ ఎంత ఎక్కువ మంది సంఖ్యలో మనం ప్రతిజ్ఞ చేయడం, తర్వాత ఓటు అడగడానికి వచ్చిన ప్రతి పొలిటికల్ పార్టీని కూడా బ్యాడ్జ్ ధరించమని అడగడం, ఆ తర్వాత మా ముందు ఈ ప్రతిజ్ఞ చేయండి అనడం, ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాతే మీరు మా ఓటు అడగండి అని చెప్పి ఆ విధంగా అందరం సంకల్పించి కూర్చున్నామంటే ఈవెన్ ఎలక్షన్ల వరకు కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కరూ బాధ్యత గుర్తించి ఆ ముందే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి రాష్ట్రానికన్నా సిచ్యువేషన్ కూడా, పరిస్థితిని కూడా మనం అంతా తీసుకురావచ్చు. ఆ శక్తిని ప్రజల్లోకి చూపించడానికే ఈ సంకల్పం మాదంతా. సార్, జయప్రకాష్ నారాయణ లాంటి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఒక సంకల్పం ఉందో ఆ దృఢమైన సంకల్పం ప్రజల్లోకి వెళ్ళకపోవడం కూడా జరిగింది. అదే విధంగా మీరు ఒక సంకల్పంతో వెళ్తా ఉన్నారు అంటే ప్రజల్లోకి చేరువైద్దని అనుకుంటున్నారా? మరోసారి ప్రజలకు చేరువవ్వాలి ఖచ్చితంగా. మేము చేరువవడం కన్నా ప్రజలలో వాళ్ళకున్న హక్కును గుర్తు చేయడం ఇది మెయిన్. ఎవరు చేసినా కూడా ముఖ్యంగా మీడియా కనుక మీరు సంకల్పించుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు తీసుకురావచ్చు. అందుకనే నేను మీ ద్వారా మీడియాకు కూడా నేను తెలియజేస్తున్నాను, మీ లోగోస్ ప్రత్యేక హోదా లోగో కూడా అక్కడ పెట్టండి. నిజంగా ప్రత్యేక హోదా కావాలని మనం అంతా కోరుకుంటున్నాం కాబట్టి మీరు కూడా మీ మీడియా సంస్థలు, నేను కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఈ లోగో ఏదైతే ఉందో అది మీరు బ్రాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు మీ ప్రసారాలు అన్నింటిలో కూడా అది ఉంచండి. ప్రజల్లో మార్పు వస్తుంది. అందరం కలిసి సాధించుకుందాం. రాష్ట్రం గెలవాలి. ఏ పార్టీ గెలుస్తుందన్నది కాదు, రాష్ట్రం గెలవాలి అన్నది ప్రధానమైన సంకల్పం దీని వెనకాల.
ఓకే, థ్యాంక్ యూ. ఇది ఏదైతే ప్రత్యేక హోదా అనేది కూడా ఆంధ్రుల యొక్క హక్కు అంటున్నారు జేడీ లక్ష్మీనారాయణ. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా అనేది కూడా గుర్తు చేసుకోవాలి. 2024 ఎన్నికలు అనేది కూడా ఇటు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేక హోదా అంటూ వస్తారు, వారిని అయితే నిలదీయాలంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ లికేష్తో సంతోష్, స్వతంత్ర టీవీ విజయవాడ నుంచి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి అధిష్టానం సిద్ధంగా ఉందని గిడుగు రుద్రరాజు అన్నారు. అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మరి వాళ్ళని ఎవరైతే సమర్థిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరుగుతుంది. పార్టీ సిద్ధాంతాల ఆధారంగా నడిచేటువంటి పార్టీ ఈ పార్టీ. సో కాంగ్రెస్ భావజాలం, కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మి విశ్వసించి ఎవరు వచ్చినా వారిని తీసుకుంటారు. తప్పనిసరిగా షర్మిల గారు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని. సో అటువంటి మా నాయకుడే కాబట్టి మా నాయకుడి కూతురుగా ఉన్నటువంటి ఆమెని తప్పనిసరిగా కాంగ్రెస్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పాను. నేను పీసీసీ ప్రెసిడెంట్గా చెప్పాను. ఢిల్లీ వాళ్ళు కూడా నేను చెప్పడం జరిగింది. సో ఆవిడ వస్తే తప్పనిసరిగా ఆహ్వానిస్తారు, తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మరి వాళ్ళని ఎవరైతే సమర్థిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా. అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన బూస్టప్తో పెరిగిన ఓటింగ్ శాతం, ఎమ్మెల్యేల సీట్ల సంఖ్యతో కాషాయ దళం కొత్త ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో డబుల్ డిజిట్ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడానికి బీజేపీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. జాతీయ నేతల డైరెక్షన్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి బీజేపీ ప్రజల్లోకి వెళ్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలుండగా అందులో 10 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కమలనాథులు టార్గెట్ పెట్టుకున్నారు. సిట్టింగ్ 4 స్థానాలతో పాటు మరో 6 స్థానాలపై బీజేపీ కన్నేసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలుపొందింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ 4 స్థానాలతో పాటు మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్, జహీరాబాద్, నాగర్ కర్నూల్ స్థానాలను కైవసం చేసుకోవడం కోసం పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలను రాష్ట్ర జాతీయ బీజేపీ నేతలు ఫలితాలను విశ్లేషించారు. పార్లమెంటులో తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కొంగరకలాన్లో రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఒకే స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల తమ అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. ఈ ఫలితాలతో పాటు ఓటింగ్ శాతాన్ని 7 నుంచి 14% వరకు పెంచుకుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని బీజేపీ ఆశాభావంతో ఉంది. జాతీయ స్థాయి ఎన్నికలు కావడం వల్ల ప్రజలు బీజేపీకి మొగ్గు చూపుతారని, మోడీ ప్రభుత్వం కేంద్రంలో తిరిగి రావాలని ప్రజలు కోరుకోవడం వల్ల తమ సీట్ల సంఖ్య పెరుగుతాయని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ జాతీయ నేతలు కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సాధించారు. దక్షిణాదిన కర్ణాటకతో పాటు తెలంగాణ అత్యధిక పార్లమెంటు స్థానాల్లో బీజేపీని గెలిపించడానికి కావలసిన వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో జరిగిన పదాధికారుల సమావేశంలో తెలంగాణ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. 10 సంవత్సరాల మోడీ పాలన, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయాలని నిర్ణయించారు.
పార్టీ నిర్మాణం, వివిధ వర్గాల కోసం ప్రధాని మోడీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం ఏ విధంగా కింది స్థాయి కార్యకర్తలు పనిచేయాలి అన్న అంశాలపై జాతీయ నేతలు కొంగరకలాన్లో జరిగిన పదాధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని కమలదళం భావిస్తోంది. ప్రధాని మోడీ సర్కారు పాలన తీరుతో పాటు ఇతర అంశాలను కూడా ఎన్నికల ప్రచారానికి బీజేపీ నేతలు వాడుకోనున్నారు. ఈ ఎన్నికల్లో అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని కూడా తమ ప్రచార అస్త్రంగా కాషాయ దళం ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది. జనవరి 22 తేదీన రామ మందిరం ప్రారంభోత్సవానికి శ్రీరాముని దర్శనం కోసం బీజేపీ నాయకులు ఇతరుల కోసం తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లు ఉచితంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన విధంగా మిశ్రమ ఫలితాలు వస్తాయా? అనుకున్న టార్గెట్ను కమలనాథులు సాధించి తీరుతారా? వేచి చూడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు. ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచన చేయాలి. మరి ఈ విషయం గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తుమ్మడేటి నుంచి ఇక్కడ రీడిజైనింగ్ పేరు మీద ఇక్కడ మార్చి ఆ కాస్ట్ ని 3 చేశారు. మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకుండా చేశారు. ప్రాజెక్ట్ వయబిలిటీ పూర్తిగా తగ్గిపోయిన విషయం. ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. మీరే చూస్తున్నారు వేడిగడ్డ బ్యారేజ్ మీద ఓహో అని ఎంత మొత్తుకున్నారు. అసలు అంతర్జాతీయంగా ఎవరొచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రాజెక్టులు ఏం చెప్పారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. మీరు అసలు క్వాలిటీ చూడండి, అసలు ఈ పేరు చూడండి. అసలు కేవలం 3 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్ ఉందా ఇది? చూడండి ఎట్లున్నది. అండ్ ఇప్పుడైతే 3 ఫౌండేషన్లు కొలాప్స్ అయిపోయినాయి. ఇంకెన్ని కొలాప్స్ అయితే సరే. ప్రాణహిత చేవెళ్ల 11,000 కోట్లు కూడా యాడింగ్ సార్ దీంట్లో. అది కాకుండా సరే నేనేమంటున్నా, అది తుమ్మడి ఎట్టులో ప్రాణహిత చేవెళ్ళ కడితే ఇప్పుడు పూర్తయిపోయి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 1 లక్ష ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు. ఇది ఇంత నాసిరకం పనులు. మరి ఏందో ఈ కమిషన్ల కక్కుర్తి, అసలు ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ అసమర్థత, ఈ చేతగంతనం, ఈ తొందరపాటు ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీలు తేల్తాయని చెప్పి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళు దోషులుగా నిర్ధారణ అయితే వాళ్ళని ఏ విధంగా వాళ్ళను డిఫాల్ట్ లిస్ట్ లో కూడా పెట్టడం జరుగుతుందా, లేకపోతే ఏదైనా మీరు ఎవరు తప్పు చేసినా అకౌంటబిలిటీ. ఈ బ్యారేజీకి 4,000 కోట్లు అయిండొచ్చు, కానీ ఈ 3 బ్యారేజీలు కలిపి 7,000 కోట్లు అయిండొచ్చు. కానీ ఈ 3 బ్యారేజీలు ఇప్పుడు ఏమైతుంది, నాన్ ఆపరేషన్లు అయిపోతున్నాయి. దీంతో ఆ 1,00,000 కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది. అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి 10,000 కోట్లు ఇంట్రెస్టే కట్టాలి. ఈ ప్రాజెక్టుల మీద ఇంట్రెస్టే కట్టాలి, మళ్ళీ ప్రిన్సిపల్ కూడా కట్టాలి. ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చే పరిస్థితి. సార్ ఎందుకు కుంగిందని డిసైడ్ అయ్యారు సార్? ఇప్పుడు ఒకటి డీప్ గా టెక్నికల్ కారణానికి పోవడం అంటే కొంత డిజైన్ లోపం ఉండొచ్చు, కొంత కన్స్ట్రక్షన్ లోపం, కొంత O&M లో లోపం. తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు
అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, తర్వాత ఆపరేషన్ మేనేజర్, అందరి విషయాల్లో కూడా చేసిన తప్పుకి మరి వీ విల్ హోల్డ్ అకౌంటబుల్ హూఎవర్ ఇస్ గిల్టీ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇది వాళ్ళ వైఫల్యమే అని స్పష్టంగా చెప్పింది. మేము ఇంకా అంటే మేము వచ్చి అధికారులకి 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. మేము ఇంకా ముందుకు పోయి ఇది సరైన స్టెప్ 2-3 రోజుల్లో మీరే ఏమేమి స్టెప్పులు తీసుకుంటారో మీకు ఇప్పుడు టూ అర్లీ మాట్లాడుతున్నాం. అది ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్లో చర్చించి నిర్ణయం రైట్. అది కూడా మేము చెప్తా. కానీ ప్రధానంగా మీరు ఏంటంటే అసలు మీ బ్యారేజ్ మీద మీరందరూ వచ్చిన సంతోషం. ఎందుకంటే మీరందరూ హైదరాబాద్ చూసుకొని కేసీఆర్ ఓహో ఓహో అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చూసి ఈ ప్రాజెక్ట్ చూసి అరే ఏమో ఇంత నాసిరకమా, ఇంత అసమర్థతనా, ఇంత చేతగామా, ఇంత తొందరపాట, మన డబ్బులు తీసుకొచ్చి మన జీవితాలు, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంకులలో హై ఇంట్రెస్ట్ మీద లోన్స్ తీసుకొచ్చి ఈ బ్యారేజీ కట్టింది. సార్ ఇప్పుడు కాళేశ్వరంలో మీరు చెప్పిన 3 కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిలో 3 కీలకమైనవి. ఇవన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో వాటర్ స్టోరేజ్ లేదు. వీటిని మళ్ళీ వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఏం పరిస్థితి? చూడండి, సిచ్యువేషన్ చాలా అలార్మింగ్ గా ఉంది. నిస్సందేహం ఈ 3 బ్యారేజ్ల డ్యామేజ్ వల్ల రాష్ట్రంలో ఇప్పుడు రెండో పంటకి కొంత నీరు కూడా సఫర్ అవుతుంది. డెఫినెట్ గా ఏది స్టెబిలైజేషన్ కోసం SRSP స్టేజ్ 2 కానీ ఈ ఆయకట్టు కూడా సఫర్ అవుతుంది. ఆల్టర్నేటివ్ ఏమైనా చూస్తారు? మీరు నిర్ణయం త్వరగా తీసుకొని వచ్చే వానకాలం నాటికి దీన్ని ఏమన్నా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయా? అసలు దీన్ని ఏం చేయబోతున్నారు? 100% ఏమి చేయబోతున్నాము 2-3 రోజుల్లో మీకు హైదరాబాద్ నుంచి సార్ ఒకవేళ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూలగొట్టాలంటే కూలగొడతారా దీన్ని? ఇప్పుడు ఇంజనీర్ కాదు నేను, దయచేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఇతర సంస్థల నుంచి అభిప్రాయం తీసుకొని క్యాబినెట్, ముఖ్యమంత్రి నిర్ణయాలు ఈ రకమైన మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.